తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరు. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులకి కూడా జీతం ఇవ్వలేని పరిస్థితికి ఆంధ్ర రాష్ట్రం దిగజారిపోయింది. అలాగే అనేక ప్రభుత్వ సంస్థలు అయితే నిర్వీర్యం అయిపోయినాయి. ఎగ్జాంపుల్ ఈ పోలీస్ వ్యవస్థనైతే మరీ వాళ్ళకి కావాల్సిన విధంగా వాడుకుంటూ వారి గుప్పెట్లో పెట్టుకొని వారి ద్వారా అనేక కేసులు అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ బెదిరించడం ఇంకా కూడా జరుగుతుంది. అంటే ప్రభుత్వం అయిపోయి 10 రోజులు అవుతూ ఉంటే కూడా పోలీస్ వ్యవస్థ ఇంకా కొద్ది మార్పు జరగాలి. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ఎప్పుడైనా కానీ ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అండగా ఉంటారు. బట్ ప్రభుత్వం అనేది పూర్తయిపోయి ఇప్పుడు ఈసీ కంట్రోల్ ఉన్నా కూడా ఇంకా కూడా కొందరు వారి సమయంలో నియమించుకున్నారు కాబట్టి వారికి అనుకూలంగానే పనిచేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. అలాగే మున్సిపల్కి సంబంధించిన ఉద్యోగులు కానీ మున్సిపల్ అధికారులు కూడా ఇంకా కొంచెం వన్ సైడ్గానే చేస్తున్నారు. వాటిని కూడా మేము పదే పదే వాళ్ళకి హెచ్చరించడం నచ్చ చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే అధికారులు ఎప్పుడు ఇరు పార్టీలకి బ్యాలెన్సేషన్గా పని చేయాలి. ప్రజలకి ఇప్పుడైతే నీటి సమస్య ఎక్కువైంది. వారు నీటి సమస్య కానీ ప్రజలకి ఏం అవసరాలు ఏవి చూడకుండా ఇంకా కూడా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్న విధంగానే ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ అయితే అంటే స్థానిక మున్సిపల్ అధికారులు. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో చూస్తుంటే ఒక జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందంటే ఒక యువత ఉద్యోగాలు లేదు, ఒక ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు లేవు. అలాగే ఇప్పుడు మరీ సమ్మర్లో అయితే నీటి వ్యవస్థ మరీ దారుణంగా ఉంది, నీళ్ళు వచ్చే పరిస్థితే లేదు. సో ప్రజల సంక్షేమాన్ని పట్టించుకొని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఇంకా మహా అంటే 44-45 రోజులు మాత్రమే రాబోయే తెలుగుదేశం పార్టీకి అత్యంత మెజారిటీతో అధికారాన్ని ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మరి ముఖ్యంగా బీజేపీ పార్టీతో ఎప్పుడైతే మేము పొత్తు పెట్టుకున్నామో పదే పదే మైనారిటీ సహోదరులు కానీ మైనారిటీస్ని కానీ ఇతర రిలీజియస్ని కానీ రెచ్చగొట్టడం స్టార్ట్ అయిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. మీరు బాగా చూస్తే మేము 1999లో కూడా బీజేపీ పొత్తులో ఉన్నాం, 2014లో కూడా బీజేపీతో పొత్తులో ఉన్నాం. సో మేము 10 ఏళ్ళు కలిసి ఉన్న కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలి, ఎటువంటి మత విద్వేషాలు కానీ మత కలహాలు కానీ మతాన్ని ఎవరు రెచ్చగొట్టి కానీ ఎటువంటి ఇవి జరగలేదు మా ప్రభుత్వంలో. రానున్న 24లో కూడా మేము పెట్టుకోండే పొత్తు ఉమ్మడి పొత్తు ప్రజల సంక్షేమం కోసం. ఎందుకంటే మేము ఎప్పుడైతే ఓడిపోయినామో ఆ రోజు నుండే మీరు చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్మెంట్ లేదు, డిమోనలైజేషన్ ఉంది. అంటే మేము కట్టిన ప్రతి ఒక్క బిల్డింగ్ని కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారి పేరు ఉండకూడదు, తెలుగుదేశం నాయకుల పేర్లు ఉండకూడదు. ప్రజావేదికని ఎలా కూల్చారో మీరందరూ కూడా చూశారు. ప్రజల సొత్తుతో ప్రజావేదికని ప్రజల కష్టాల కోసం కట్టిన బిల్డింగ్ని కూడా కూల్చేసిన మనసు లేని ముఖ్యమంత్రి అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మేమేం చెప్తామంటే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక కరెంటు కూడా 7 సార్లు పెంచేశాడు. మేము ఏడుకొండల స్వామి దగ్గరికి పోయినామే కానీ ఇలా 7 సార్లు పెంచుతాడని తెలియదంటూ మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ పోతే కూడా ప్రజలందరూ పవర్ కరెంటు గురించే చర్చిస్తున్నారు. మరీ ముఖ్యంగా అయితే ఎక్కడికక్కడ రోడ్లు అయితే మరీ ఘోరం. గత 5 సంవత్సరాలలో ఎక్కడ రోడ్ వేసిన చరిత్రే లేదు. మరి మున్సిపాలిటీల్లో అయితే మేము ఇల్లు డోర్ ప్రోగ్రాం తిరుగుతుంటే విపరీతమైన మస్కిటోసు స్మెల్ వస్తూ ఉన్నది. ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి సార్ మా మురికి కాలువ చూడండి, కనెక్టివిటీ లేదు, డెవలప్మెంట్ ఏమో జరిగిపోతూ ఉంది, ఎక్కడికక్కడ నీళ్ళని ఖాళీ సైట్లలో వదిలిపెడుతున్నారు. కాబట్టి మున్సిపాలిటీ ఎంప్లాయీస్ కూడా పనిచేసే పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రేమతో పేద ప్రజలు అంటే మా పార్టీ సిద్ధాంతమే కూడు గుడ్డ నీడ అని నందమూరి తారక రామారావు గారు ఆయన పేరుతో అన్నా క్యాంటీన్ అని పేదవారికి 5 రూపాయలకే భోజనం పెడతా ఉంటే అది కూడా సహించలేని ఈ ముఖ్యమంత్రి అన్నా క్యాంటీన్
అంటే ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పేరు ఉంది, అది నేను వినకూడదు చూడకూడదు అని 5 రూపాయలకి భోజనం పెట్టే కార్యక్రమాన్ని కూడా ఇమ్మీడియట్గా ముగిపించడం జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడైతే ఇంకొక అభ్యర్థి ఒకరోజు బస్ స్టాండు, ఒకరోజు కలెక్టర్ బంగ్లా దగ్గర, ఒకరోజు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, ఒకరోజు కార్మికుల కోసం ఇండస్ట్రియల్ ఎస్టేట్ అంటూ బిచ్చం వేసినట్టు అక్కడక్కడ బండి పెట్టుకొని అది మేము అన్నం పెడుతున్నాం అని చెప్తున్నాడు. ప్రతిరోజు నిత్యం అన్నం పెట్టడానికి ఒక బిల్డింగు, ఒక వ్యవస్థని పెడితే వాళ్ళ ముఖ్యమంత్రి దాన్ని తీసేస్తే మాట్లాడలేని ఈ నాయకులు ఈరోజు వచ్చి మేము భోజనం పెట్టాం, మేము సేవలు చేశాం, మేము ఎన్నో ఏండ్ల నుండి ఉండాం, ఎన్ని ఏండ్లుగా ఉండారు కాదు, ఏమి చేసినారని ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి మరీ ముఖ్యంగా అన్నా క్యాంటీన్ని మా ప్రభుత్వం వచ్చిన మొదటి నెలకే అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభం చేసేకి మా ముఖ్యమంత్రి గారు సంసిద్ధంగా ఉన్నారు. అలాగే మొన్న వైజాగ్లో చూస్తే గంజాయి, డ్రగ్స్, కొకైను ఇంకేమేమి వచ్చి ఇంపోర్ట్ అయ్యిందో తెలియదు. అందుకనే ప్రత్యేకంగా వాళ్ళు పదే వైజాగ్ క్యాపిటల్ సిటీ అంటున్నారు. అంటే కట్టిన కాడ వదిలిపెట్టి ఎందుకు పోర్ట్ ఉన్న కాడికి వెళ్ళారు అంటే అది మొన్న కానీ బయటపడలేదు. అంటే బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు వాళ్ళకి అనుకూలంగా లేదో, రాష్ట్రానికి ఏమేమి కావాలో విదేశాల నుండి గంజాయిని అయితే ఇంక వైజాగ్, శ్రీకాకుళం నుండి పెంచి పోషిస్తూ ఉన్నారు. మరి ఈ కొకైన్, డ్రగ్స్ అయితే విదేశాల నుండి తెప్పించి ఇక్కడ డబ్బును విదేశాలకు తరలిస్తూ ఉన్నారు. నిన్న మొన్న చూస్తే కూడా టీవీల్లో ముఖ్యమంత్రి కార్యాలయానికి కొత్త వాహనం, అంటే దొంగతనం చేయడంలో కూడా ఎంత గొప్పవారంటే పాత బండ్లు, పాత వెహికల్స్ వాడరు, వాటిని కూడా కొత్త బండ్లు, వాటికి రిజిస్ట్రేషన్ ఉండకూడదు, ఎవరికి అనుమానం రాకూడదు, అది ఎందుకు వచ్చింది ఎందుకు పోతుందో కూడా తెలియకుండా ఈ రాష్ట్రంలోని ధనాన్ని మొత్తాన్ని తరలిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. ఇంకా మన ఆటలు చెల్లవని తెలుసుకొని వారు అమ్మిన మద్యం డబ్బులు, ఇసుక డబ్బులు, అలాగే గుట్టలు, గ్రైనైట్, భూములు ఇవి అవి అని కాదు, రాష్ట్రం మొత్తం దోచేశారు. ఇంకా దోచుకోవడానికి కూడా ఏమీ లేదు. కాబట్టి ఆ ధనాన్ని మొత్తం విదేశాలకు తరలించి అక్కడ నుండి ఎలా మళ్ళీ ఇండియాలోకి తెచ్చుకునేది వాళ్ళకి తెలిసినంత గొప్ప విద్య ఇంకెవరికి తెలియదు. అదన్నీ మీరు కూడా ప్రజలు చూశారు. గత 5 ఏళ్లలో టీడీపీ సాగునీటి రంగానికి 68,000 కోట్లు, అంటే 2014 నుండి 19 దాకా తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అధికారంలో ఉండిందో మేము అప్పుడు పోలవరాన్ని ఎంతవరకు కట్టామనేకి రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. మేమేం ఖర్చు పెట్టామనే దానికి లెక్కలు కూడా ఉన్నాయి. ఈ 5 ఏళ్లలో 2 మంత్రులు మారారు. ఒక ఆయన అనిల్ కుమార్ యాదవ్ అని నెల్లూరు జిల్లాలో గొప్పలు పలికాడు, డేట్లు చెప్పాడు, మాస్ సినిమాలో లెక్క, పలానా రోజు చూసుకో, పలానా టైంకి చూసుకో, పలానా గంటకు చూసుకో అన్నాడు. సో ఆయన పోయాడు. తర్వాత ఇంకొక ఆయన అరగంట వచ్చాడు. ఆయన ఏం చెప్పాడు, మేము చూసుకో, పలానా డేట్కి నీళ్ళు ఇస్తాము, రైతులను ఆదుకునే ప్రభుత్వము అని ఆయన మాటలు చెప్పాడు. ఇప్పుడు ఆయన కూడా అయిపోయింది. అంటే గత 5 సంవత్సరాలుగా చేసిన పనిని పూర్తి చేయలేని ఈ వైఎస్ఆర్ గవర్నమెంటు రాబోయే రోజుల్లో ప్రజల వద్దకు వచ్చి ఓటుని ఏమని అడుగుతారని నేను ప్రశ్నిస్తున్నా. అలాగే మా మేనిఫెస్టో పైన కూడా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. అంటే ఎందుకురా అంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే ఒక మంచి మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్తే మంచి స్పందన వస్తుంది. మరి ముఖ్యంగా మహిళలకైతే బస్సు ఉచిత ప్రయాణం, అలాగే ఏటా 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి, అలాగే ఒక మహిళ చదువుకొని ఉద్యోగం లేకపోతే 3,000 రూపాయలు ప్రతి నెల లేదా ఉద్యోగం కల్పించడం ఆ కుటుంబంలో. అలాగే నీటి సమస్య ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి ఇంటికి త్రాగునీరు, అంటే మా మేనిఫెస్టోలోనే మేము నీళ్ళకి సమస్య లేని రాష్ట్రంగా తయారు చేయాలన్నదే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అలాగే తల్లికి వందనం అని చదువుకునే ఇంట్లో 2 ఉన్నా కూడా 2కి 15,000 రూపాయలు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం అమ్మఒడి అని చెప్పి 3 ఉంటే 1కి ఇస్తూ ఉన్నారు. మాది అటువంటి ప్రభుత్వం కాదు. ఇంట్లో 2 చదువుకునే వాళ్ళు ఉంటే పేదవాళ్ళు 2కిను 15,000 రూపాయలు ఇవ్వడానికి మా మేనిఫెస్టోలో పెట్టాము. అలాగే ఇంకెన్నో సంక్షేమ పథకాలు, బీసీలకైతే 50 ఏళ్లకే 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి కూడా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. కాబట్టి బీసీలకు కానీ, మైనారిటీలకు కానీ, ఇతర అనేక కులాల వారికి కూడా మా మేనిఫెస్టో, మా పార్టీ
ఆ సిస్టంలో అనేక రకమైన మంచి కార్యక్రమాలని మేము రూపొందించుకున్నాం. సో మా మేనిఫెస్టోని చూసి ప్రజలు ఎప్పుడైతే అట్రాక్ట్ అయ్యి మహిళలు, మరి ముఖ్యంగా మహిళలు అయితే మధ్యాహ్నం 1 గంట 2 గంటలకి కనీసం 10 నిమిషాలు నిలబడలేని జాగాలో 2-3 గంటలైనా కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తారు, మాకు మంచి జరుగుతుంది అని ఒకే ఒక కారణంతో ఎంతగానో ఎదురు చూస్తూ, మీరందరూ కూడా చూసుంటారు, చిత్తూరు జిల్లాతోనే ప్రారంభమైంది వైఎస్ఆర్ ప్రభుత్వ పతనం. కాబట్టి రానున్న రోజుల్లో అనేక పోరాటాలు చేసి ఎంతగానో అన్నదాతకి, అంటే మా సూపర్ 6లో అన్నదాత బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుండాలంటే అన్నదాతలు బాగుండాలని చెప్పి ఇంట్లో ఎంతమంది ఉంటే రైతుగా, అంటే రైతుగా పట్టా ఉన్న ప్రతి పాస్తు పుస్తకాలు ఎన్ని ఉంటే వాళ్ళకి ఏడాదికి 20,000 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి నేను రాష్ట్ర ప్రజలని, నా నియోజకవర్గ ప్రజల్ని కూడా కోరుకునేది ఒక్కటే, తెలుగుదేశ ప్రభుత్వంలోనే ఏదైనా అభివృద్ధి చెందింది. దానిపైన కావాలంటే అనేక చర్చలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాము. వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏం సంక్షేమాలు చేశారో లేదా ఏమి డెవలప్ చేశారో చర్చకు సిద్ధం అంటే మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాము. కాబట్టి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు కూడా ప్రజలందరూ ఓటేసి అత్యంత బలమైన మెజారిటీతో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఉమ్మడి వ్యక్తిగా నన్ను గెలిపిస్తే ఈ చిత్తూరు నియోజకవర్గానికి కూడా అన్ని ప్రయోజకాలు ఉంటాయని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.